ఈవెన్ వాళ్ళ చెల్లి తన అత్తగారింటి వేధింపులకు గురవుతున్నప్పుడు తన ఇల్లు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. ఈమె పోలీస్ వ్యవస్థలో ఉండి కూడా న్యాయం చేయలేకపోయింది, వాళ్ళ నాకేం జరుగుతుంది అని చెప్పేసి ఆమె అట్లా అయిందంటూ కూడా వాళ్ళ చెల్లె వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎన్ని కోణాలు ఉన్నాయి చూడండి. తను ఒక కానిస్టేబుల్, తన ఒక పోలీసు వ్యవస్థలో ఉంది, తన దగ్గర తనకు అన్ని సెక్షన్లు అన్నీ తెలుస్తాయి. ఇవాళ తనే ఇలా చనిపోయిందంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చూడండి, వాళ్ళ బంధువులు ఎంత మంది ఉన్నారు, ఇంత బలగా ఉండి కూడా ఇవాళ తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎంత వేధింపులకు గురి చేసి ఉంటే, ఎంత టార్చర్ పెట్టుంటే తను ఇవాళ చనిపోయి ఉండాలి. ఇంతమంది బలగా ఉండి కొడుకు భర్త ఇంత వ్యవస్థ పాపం కష్టపడి జాబ్ కొట్టి సంవత్సరం పని చేయకముందే కరెక్ట్గా 1 year పూర్తవుతుంది, ఈలోపే తన ఆత్మహత్య చేసుకుందంటూ కూడా వీళ్ళు అడగడం జరుగుతుంది. మొత్తం వీళ్ళు 3 అమ్మాయిలు, 3లో ఈమె పెద్దది, ఈమెనే జాబ్ కొట్టింది. వీళ్ళందరిలో కూడా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కొట్టి పోలీసుల్లో ఉన్నది ఈమెనే అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె చదువుల కోసం కూడా 2 ఎకరాల భూమిని అమ్మేసి 30 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఇవాళ అంత చేస్తే ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం మేము ఎవరిని తట్టుకోలేకపోతున్నాం, మాకు ఎవరికి చెప్పినా మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం అంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వీళ్ళ బంధువులందరూ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి, పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారు, ఆమెకు న్యాయం జరిగే వరకు మేమైతే ఊకోమంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏ ఒక్క పోలీసు కూడా నిజానికి ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. తనతో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఎంక్వైరీకి కానివ్వండి, నిన్న సాయంత్రం ఊరేసుకొని చనిపోతే ఇప్పటి వరకు ఎందుకు వస్తలేరు వాళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరిలో ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా, కనీసం వచ్చి పరామర్శించాలి కదా. కేసు కోసం కాకపోయినా నార్మల్గానే రావాలి. అంటే కింద స్థాయి కానిస్టేబుల్ అయితే ఇలా ఉంటుందా? అంటే పై స్థాయి వాళ్ళకైతే ఈ పాటికి ఎంక్వైరీలు జరుగు, అంత వ్యవస్థ వేరే ఉండేది కదా. ఇవాళ ఒక కింద స్థాయి కానిస్టేబుల్ అయ్యే వరకు తనకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా వాళ్ళ బంధువులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు బంధువులు అందరూ ఇక్కడ రావడం జరుగుతుంది, కానీ ఒక్క పోలీస్ వ్యవస్థ నుంచి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు. మనం చూడొచ్చు, వీళ్ళందరూ ఆగ్రహం కూడా అదే. పోలీస్ కానిస్టేబుల్గా అన్నటువంటి తన బిడ్డకే న్యాయం జరగకపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటూ కూడా మాది లవ్ మ్యారేజ్, మా ఆయన ముద్రాజు, నేను కోట్లను ఇలా మ్యారేజ్ చేసుకున్నా. నా బిడ్డను కోట్ల నెలకి ఇచ్చినాక నా బిడ్డను జాబ్కు తోలినా నేను. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే మందికి సేవలు చేస్తుంది, కానీ నా బిడ్డను తోలినా. నా బిడ్డకు లేక కాదు, ఏం తిండికి లేక కాదు, కోట్లంటే ఇంట్లో కాలు బయట పెట్టరు. అయినా నా బిడ్డను జాబ్కు తోలినా జనాలను కాపాడాలని. నా బిడ్డనే అయ్యాలా ఏ జనం కాపాడలేదు, ఏ రేవంత్ రెడ్డి కాపాడలేదు, ఏ పోలీసు వాళ్ళు కాపాడలేదు. ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు రాలే, స్టేషన్ గణపూర్ రాలేదు, మట్టెవాడ రాలేదు, పనిచేసేటోళ్ళు కూడా రాలేదు కదా, భూపాల పెళ్ళిళ్ళు సుత రాలేదు ఇంతవరకు. వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగానన్నా. నా బిడ్డకి ఏం జరిగింది? అంటే ఎంక్వైరీ కోసం రాకపోయినా ఒక పని చేసిన తోటి మహిళా కానిస్టేబుల్ అలానే రావాలి కదా. రాలేదు, తల్లిదండ్రుని పలకరించడానికన్నా రాలేదు. ఒక్క దిక్కు జాబు చేసిన వాళ్ళు ఎస్ఐ మేడానికి నా బిడ్డ ఏం కావాలన్నా తీసుకుపోయి ఇచ్చేది. ఎస్ఐ మేడం సుత రాలేదు, ఎవ్వరు ఇంతవరకు రాలేదు. గవర్నమెంట్ జాబు చేసి నా బిడ్డే సచ్చింది. ఈ జనాలను ఏం కాపాడతారు? జనాలు ఎట్లా? నా బిడ్డే నాకు లేకుండా అయింది. అందరి బిడ్డలా కథ ఇంతే ఉన్నది, ఎక్కడ చూడమైనా ఇదే కథ ఉన్నది. నువ్వు అందరిని కాపాడుతుందని నీ బిడ్డను పంపినావు, కానీ నీ బిడ్డ ఆగమైంది. అలా నా బిడ్డనే చంపిళ్ళు. నేను అందరి కోసం నా బిడ్డను జాబ్ చేయించిన నీకు అట్ల నెలకి ఇచ్చి నా బిడ్డనే చంపిళ్ళు. చూస్తున్నారా? ఈ తల్లి ఆవేదన ఎవరు తీర్చాలి, ఎవరు తీర్చాలి మీరు చెప్పండి. ఒక మహిళా కానిస్టేబుల్గా తను బయటికి వెళ్తే చాలా మందికి న్యాయం చేస్తుందేమో పోలీసు వ్యవస్థలో ఉంటే అని చెప్పేసి తన కన్న బిడ్డని తను పోలీసుల వ్యవస్థలో పంపింది. కానీ ఇవాళ తన బిడ్డే తను ఆత్మహత్య చేసుకుంది. ఇంకా మిగతా మహిళలకి ఇక్కడ రక్షణ ఎక్కడదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.